మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారు. మరకాసెప్ట్లో మరో నిర్మాత నట్టికుమార్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రాజ్ కందుకూరి గారు, గతంలో పైరసీ కోసం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మహేష్ బాబు, చాలామంది యాక్టర్స్ మాట్లాడారు, కొంత కంట్రోల్ అయింది. కానీ గేమ్ చేంజర్ సినిమా నుంచి మనం చూస్తే సినిమా రిలీజ్ అయిన గంటల్లోనే హెచ్డి ప్రింట్తో కాపీలు బయటకు వచ్చేస్తున్నాయి, పైరేటెడ్ కాపీలు. అలాగే ఇప్పుడు తండేలు విషయంలో కూడా అదే జరిగింది. అసలు ఏం జరుగుతోంది? ఇది కేవలం పైరసీనా, లేదంటే ఇండస్ట్రీలో ఏమైనా గ్రూపుల మధ్య అంతర్యుద్ధమా? నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా ఇదైతే నేను పైరసీ అనేది మొదటి నుంచి ఉన్నదేనండి. ఈ భూతం మొదటి నుంచి ప్రతి నిర్మాతని పీడిస్తున్నదే. పర్టికులర్ సినిమా టాక్ బాగుంది అనగానే సాయంత్రంకి మిడ్ నైట్ కి వచ్చేస్తున్నాయి. దీని గురించి ప్రతి నిర్మాత దానికి మేమైతే ఎవ్రీ టైం ఒక యాంటీ పైరసీ వింగ్ కి దానికంటూ ఒక అమౌంట్ కడతాం. వాళ్ళు కాన్స్టెంట్ గా వాళ్ళు ఫైట్ చేస్తుంటారు. ఎక్కడైనా ఒక లింక్ వచ్చింది ఇలా ఉంది అనగానే ఆ లింక్ పంపితే వాళ్ళు ఇమీడియట్ డిలీట్ చేస్తుంటారండి. ఇప్పుడు ఇందాక మన బన్నివాస్ గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ మాట్లాడి ఈసారి చాలా స్ట్రాంగ్ గా దీని గురించి ఒక మంచి వార్నింగ్ కైండ్ ఇచ్చారు. ఎందుకంటే ఇందులో చాలా మంది యువత ఉంటారు. మీరు ఏదైతే యంగ్స్టర్స్ ఉంటారో మీకు తెలుసో తెలియకో సర్క్యులేట్ చేసుకుంటున్నారేమో. ఏవైతే యాప్స్ ఉన్నాయో యాప్స్ పేరు కూడా నాకు చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆ చెప్పడం వల్ల కూడా మళ్ళీ దాంట్లోకి ఇంట్రెస్ట్ పుట్టి వాళ్ళు చూడాలి ఎవరైనా అనుకోవచ్చు, టెంప్ట్ అవ్వచ్చు. అది జరగకూడదు. అయితే ఇదేంటంటే దీన్ని ఎట్టి పరిస్థితిలో ఖండించాల్సిందేనండి. ఇది జరుగుతున్నప్పుడు ఈసారి సివియర్ పనిష్మెంట్ ఉంటే ఒక భయం ఉంటుంది. అయితే బన్నివాస్ గారు ఇందాక ఒక మాట అన్నారు, ఇది మన కంట్రీ నుంచి అవ్వట్లేదు. ఇది మనకు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ సెవరల్ హండ్రెడ్ కంట్రీస్ లో ఒక 44 కంట్రీస్ నుంచి జరుగుతుంది. మనకి ఎక్కడైతే టైఅప్ లేదో కొన్ని కంట్రీస్ తోటి మనకి పోలీస్ తోటో దేనితో ఇంటర్నల్ టైఅప్ ఉందో లేదో ఎగ్జాక్ట్ తెలీదు. ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తోంది అన్నారు. దాన్ని ఎలా అంటే దీన్ని మనం ఒక ఫ్యాన్ వారి కింద నేనైతే ట్రీట్ చేయట్లేదండి. ఇది ఖచ్చితంగా ఒక సినిమా సక్సెస్ ఉన్న సినిమాని ఎన్కాష్ చేసుకునే భాగంగా ఎవరో చేస్తున్నటువంటి ఇది మిస్క్రెంట్స్ చేస్తున్న చర్యగానే భావిస్తాను. రాజ్ కందుకూరి గారు, గతంలో కొన్ని ప్రింట్లు వచ్చేవి కానీ ఇప్పుడు డైరెక్ట్గా హెచ్డి ప్రింట్లే. అంటే థియేటర్లో సినిమా ఎలా ఉంటుందో అంత క్లీన్ ఫీడ్తో సినిమాలు వచ్చేస్తున్నాయి. వెరీ అన్ఫార్చునేట్ అండి. అది వెరీ అన్ఫార్చునేట్. అంటే ఇన్ఫాక్ట్ ఇది ఏదైతే వస్తుందో వాళ్ళు మంచి క్లారిటీతో ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎవరో వీళ్ళు ఒక ప్రెస్ మీట్ లో అంటుంటే ఆ క్వశ్చన్ కూడా నేను విన్నాను. ఇది మన ల్యాబ్ లోంచి వచ్చి ఉండొచ్చు కదండి, ఎడిట్ సూట్ లోంచి వచ్చి ఉండొచ్చు కదా అంటే, ఎడిట్ సూట్ లో మేము ఇచ్చేది డబ్బింగ్ కి మేము పంపించేది ఏదైనా ఉన్నా, ఎడిటింగ్ పంపించేది ఉన్నా లో రిజల్యూషన్ ఫైల్స్ పంపుతామండి. ఎడిట్ అనేది మేము లెన్స్ కి దానికి మేము చెక్ చేసుకోవడం, ఎడిట్ చూసుకుంటున్నాం. డబ్బింగ్కి వెళ్ళినప్పుడు డబ్బింగ్ వాయిస్ మ్యాచ్ అయితే సార్ దానికి చూసుకుంటాం. కానీ హై రిజల్యూషన్ హెచ్డి ఫైల్స్ అక్కడ ఉండవు. అది అల్టిమేట్ గా క్యూబ్ లోనే ఉంటుంది, క్యూబ్ నుంచే వెళ్తుంది. అక్కడ ఎవరు పైరసీ చేసే అవకాశం లేదు. కాకపోతే దీన్ని హెచ్డి ఏదైతే మీరు అనుకుంటున్నారో హై అండ్ కెమెరాస్ పెట్టి ఎక్కడో థియేటర్లో తీసి ఉండొచ్చండి. మన దేశంలో చేస్తే మాత్రం ఇవన్నీ ఎన్క్రిప్టెడ్. క్లియర్ గా ప్రతి ప్రింట్ మీద మీరు మనకి తెలియనటువంటి ఒక ఎన్క్రిప్షన్ ఉంటుంది. అది కాపీ చేస్తే సోర్స్ ఏదనేది వెంటనే పట్టేయచ్చు. వాళ్ళు పట్టుకోవడం ఈజీ కాదు. బట్ ఏదైతే ఒక హిడెన్ కంట్రీలో ఎక్కడి నుంచో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారో అది చాలా డేంజరస్ గా ఉంది. దీనికి ఫిలిం ఛాంబర్ లో వెళ్ళి కంప్లైంట్ మనం గట్టిగా చేద్దామని మేము చేస్తున్నాం. వాళ్ళు కూడా హెల్ప్లెస్ గా ఉన్నారండి. ఇప్పుడు దీని గురించి మేము ఇందాక ఆయన అంటూ కూడా ఇదే మాట అన్నారు, బన్నివాస్ గారు అన్నారు, అరవింద్ గారు కూడా అన్నారు, దీన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ ముందు పెడతాం, వాళ్ళు దీనికి ఏమన్నా చర్యలు తీసుకుంటారేమో, ఏం చేయాలో చూద్దామని. అంటే మొన్న మీరు అన్నట్టు గేమ్ చేంజర్ కి జరిగింది. ఇప్పుడు తండేలు బాగా నడుస్తుంది, మంచి హిట్ సినిమా, అది మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దానికి అన్ఫార్చునేట్ కదండి జరగడం. సో దీనికి ఎప్పుడు కూడా ఈ ఇష్యూస్ ఇలా ఉన్నప్పుడల్లా స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తూ ఉండాల్సింది, ఇంకొక మార్గం లేదండి. అంటే రాజ్ కందుకూరి గారు స్ట్రాంగ్గా కంటిన్యూస్గా ఫైట్ చేయాలని అంటున్నారు, చేస్తున్నామని అంటున్నారు, చెయ్యాలి కూడా. పైరసీని మీడియా కానీ మేము కానీ ఎవరు కూడా దాన్ని ఎంటర్టైన్ చేయం. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే అసలు పైరసీ పైన సీరియస్గా ఇండస్ట్రీ ఫైట్ చేస్తుందా, లేదంటే తూతూ మంత్రంగా ఉంటుందా అని. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఒకటి హెచ్డి ప్రింట్లు రావడం అన్నది ఒకటైతే, మీకు తెలుసు ఐబొమ్మ దాన్ని తర్వాత బప్పం టీవీగా మార్చారు, అందులో కూడా హెచ్డి ప్రింట్లు వచ్చేస్తున్నాయి. ఓటీటీలో వచ్చిన సినిమా ఐబొమ్మ బప్పం టీవీలో వచ్చేది, ఆ తర్వాత ఓటీటీలో వచ్చిన తర్వాత వచ్చేది అందులో. కానీ ఓటీటీలో రాకముందే గేమ్ చేంజర్ హెచ్డి ప్రింట్ వచ్చేసింది. అలాగే బాలకృష్ణ నటించిన సినిమా కూడా హెచ్డి ప్రింట్ వచ్చేసింది. అన్ఫార్చునేట్. అవునండి. మరి చాలామంది ఆటోమేటిక్గా ఒక సోర్స్ ఉండేటప్పుడు చూడాలనుకుంటారు కదా, మనం వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయగలం? ఒక్కసారి ఒకటి అందుబాటులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చూడాలనుకుంటాడు, అది రాకుండా అడ్డుకట్టేయాలి కదా. ఎస్ అండి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఏదైతే ప్రైస్ హైక్ ఉందో
అది బిగినింగ్ లో నేను అన్నదండి 1 or 2 days కన్నా ప్రైస్ హైక్ కూడా సస్టైన్ అవ్వదు. మనం 400-500 పెట్టినప్పుడు వాడు ఇలాంటి క్రైమ్ చేయడానికి ఇంకా టెంప్ట్ అవుతున్నాడు. అందుకని నిర్మాతలు మీ అందరం కూడా అనడం ఏంటంటే ఏదో 1 or 2 days, ఫస్ట్ 2-3 days, ఫ్రైడే నుంచి సండే లోపల ఈ ఏదైతే ఇంక్రీజ్ చేసిన రేట్స్ ఉన్నాయో అప్లికబుల్, మండే నుంచి ఆటోమేటిక్ గా చాలా చోట తగ్గిస్తున్నారండి. ఎందుకంటే ఎప్పుడైతే మీకు 100 రూపాయలకో 150 రూపాయలకో మీకు సింగిల్ స్క్రీన్ లో ఎక్కడ ఏసీలో కూర్చొని పెద్ద 70mm చూస్తున్నప్పుడు ఇలా ఈ ఫోన్ లో చూడాల్సిన కర్మ ఏంటి వాడికి? అందుకని అది డిస్కరేజ్ చేయడం, మన వాడిని అలా డిస్కరేజ్ చేయాలంటే అటువంటి క్రిమినల్ ని మనం క్వాలిటీ సినిమాని తక్కువలో చూపించినప్పుడే అది సాధ్యం. సో ఆ విధంగా నేనైతే మొదటి నుంచి నా అడ్వైజ్ ఎప్పుడు కూడానండి, ఎంత గొప్ప ఎంత హై కాస్ట్లీ సినిమా అయినా కూడా దాన్ని మనం ఎఫోర్డబుల్ గా కనుక చూపిస్తే ఇటువంటి డెఫినెట్లీ ఈ చర్యలు తగ్గుతాయని నా ఫీలింగ్. బట్ అట్ ద సేమ్ టైం ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదని కాదండి, ఇండస్ట్రీ కానీ, ఫిలిం ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ దీన్ని కాన్స్టెంట్ గా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అయితే ఒక నిర్మాత తన ఓన్ గా తను ఎవరినో ఒక 10 మంది ఏజెన్సీని సపోర్ట్ తీసుకుని వాళ్ళకి అమౌంట్స్ కట్టి యాంటీ పైరసీ వింగ్ ని అపాయింట్ చేసుకుని కాన్స్టెంట్ గా ఫైట్ చేస్తాడు ఏదైతే ఉందో, ఒక ఛాంబర్ అనేదో లేకపోతే ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేది ఉందో, అన్ని సినిమాలకి వాళ్ళు ఎంత చేయగలరు వాళ్ళు చేస్తారండి. బట్ అల్టిమేట్ వెళ్లే రూట్ ఒకటే, యాంటీ పైరసీ వింగ్ ఇవ్వడము. ఎవరు వచ్చినా మన అభిమానులందరినీ మనం అడుగుతూ ఉండాలి, మీకు ఎక్కడైనా లింక్ వస్తే వెంటనే మాకు ఫార్వర్డ్ చేయండి, డిలీట్ చేద్దాం అని. అది ఒక పని కాన్స్టెంట్ గా చేయాలి. కనీసం సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ 2 weeks చేస్తే నిర్మాత చాలా డబ్బుని అట్లీస్ట్ సేవ్ చేసుకుంటాడండి. దట్స్ మై కాన్స్టెంట్ విష్ అండ్ ప్రే. రైట్ సార్, రాజ్ కందుకూరి గారు. రైట్, రాజ్ కందుకూరి గారు. ఎస్ అండి. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సుల్లో కూడా రెండో రోజు ఆ రోజు రాత్రి సినిమాలు వేసేస్తున్నారు. ఇప్పుడు రాత్రి బస్సు ప్రయాణం చేసేటప్పుడు మనకు ఆల్రెడీ టీవీల్లో సినిమాలు వేస్తారు పాతవి, ఇవి హెచ్డీ ప్రింట్లు ప్లే అయిపోతున్నాయి. మరి అక్కడ కూడా కొంత కంట్రోల్ లేనట్టుగానే ఉంది. అంతే కదండి. అలాగే కొన్ని సిటీ ఛానల్లో ప్లే అయిపోతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా ఏపీ ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ అయిపోయింది. ఏమండి, విజయవాడ వచ్చే బస్సులో వేశారట. అది ఎంత షాకింగ్ అండి. అది గవర్నమెంట్ బస్సులో వేశారంటే మరి అంటే ఇది ఎవరికి అంటే గవర్నమెంట్ బాధ్యులను కాదు, అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఎవరు దానికి ఇన్ఛార్జ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు వచ్చిన వాళ్ళు ప్లే చేసినప్పుడు ఆ సోర్స్ ఎక్కడిది, వాళ్ళు గట్టిగా పనిష్ చేయాలండి. ఇప్పుడు ఒక్కసారి కనుక జరగకపోతే, ఇప్పుడు ఇందాక నటికుమార్ గారు అన్నట్టు అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు కనుక స్ట్రాంగ్ గా తీసుకుంటే ఫ్యూచర్ లో ఇంకెవరు డేర్ చేయడండి. ఇవాళ ఆయన గట్టిగానే వార్నింగ్ లాగా చెప్పారు. ఇప్పుడు ఎవరైతే ఆ గ్రూప్ అడ్మిన్ ఉన్నారో వాళ్ళందరూ లోపలికి వెళ్తారని చెప్పారు. మరి ఇది దీనివల్ల ఇప్పుడు ఎంత లాస్ అండి, హ్యూజ్ లాస్ కదండి ఓ నిర్మాతకి, ఎవరికైనా, ఇదే కాదు ఏ సినిమాకైనా. అంటే హ్యూజ్ లాస్ నేను ఒప్పుకుంటాను, హ్యూజ్ లాస్, అసలు పైరసీ ఉండకూడదు, ఇవి రాకూడదు. కానీ ఈజీగా యథేచ్ఛగా వచ్చేస్తున్నాయంటే అది ఎవరి తప్పిదం, ఎవరి ప్రయత్న లోపం, ఎవరి పర్యవేక్షణ లోపం అనేది నా ప్రధానమైన ప్రశ్న. వచ్చిన ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ ఇది ఆగిపోద్ది, మళ్ళీ రేపు పొద్దున ఒక పెద్ద సినిమా వస్తుంది, మళ్ళీ ఆ నిర్మాత మాట్లాడతాడు, ఆ నెక్స్ట్ ఇంకో పెద్ద సినిమా వస్తుంది, ఆ నిర్మాత మాట్లాడతాడు. కానీ జరగాల్సింది జరుగుతుంది. అన్నది కూడా ఇదే, నిర్మాత ప్రతి నిర్మాత ఆ జాగ్రత్త పడుతూ ఉన్నాడు. బట్ ఇప్పుడు ఏదైతే ఇది జరుగుతుందో దీనికి ప్రైమరీగా రీసెర్చ్ చేయాల్సిన నిర్మాత సైడ్ నుంచేనండి, ఎక్కడ ఏ సోర్స్ నుంచి వెళ్ళి ఉంటుందని. అప్లోడ్ జరుగుతున్నది వేరే కంట్రీయే, బట్ అక్కడికి సోర్స్ ఎలా వెళ్ళింది, సరే వేరే కంట్రీ ఆఫ్రికాలో ఎక్కడ అయిందంటే వాళ్ళకి ఈ సోర్స్ ఎక్కడి నుంచి వెళ్ళింది, ఇది ఆయన అన్నట్టు 4-5 సోర్సులు ఉన్నాయి, ఎక్కడి నుంచి అయి ఉండాలి కదా. ఒక హై హెచ్డి క్వాలిటీ ఎక్కడి నుంచి వెళ్ళింది, ఆ 4-5 పాయింట్లు తర్వాత చెక్ పెట్టాలి. ఎన్క్రిప్టెడ్ ఫైల్ అంటున్నారు, దాని వెనక ఏదో కోడింగ్ ఉంటుంది, దాన్ని బట్టి అయినా కనుక్కోవాలి. ఇది పెద్ద సమస్యనండి, ఎప్పటికైనా సాల్వ్ చేయాల్సిందే. రైట్, థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు.